ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, కృపగల తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క శుభ సందర్భంలో మీ యొక్క పరిశుద్ధ లేఖనముల నుంచి, మీ పరిశుద్ధ గ్రంథం నుంచి మీ యొక్క పునరుత్థాన శక్తిని, పునరుత్థాన మహిమను నాన్న మేము ధ్యానించుకుని పోవచ్చుండగా ప్రభా, మా యొక్క అందరి హృదయాల్లో మీ పునరుత్థాన శక్తిని ప్రభా సంపూర్ణంగా నింపుటకు మీరు కృప చూపించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు దీవనామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినమున చేరవచ్చిన వారికి అందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి ఈ దినం యొక్క ప్రత్యేకత మనకందరికీ తెలిసిందే. పీస్ బీ అంటు యూ, మీకు సమాధానము కలుగును గాక. ఆనాడు క్రీస్తు ప్రభు వారు సమాధానమును పునరుత్థాన దినం ద్వారా మనకు సమాధానం కలగజేశాడు. క్రీస్తు ప్రభు వారు పునరుత్థానుడు కాకపోయింటే మనకు సమాధానం అన్నటువంటిది ఉండేది కాదు. కాబట్టి క్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు కూడా పరలోకము నుంచి గబ్రియేలు దూత మనకి ఇచ్చినటువంటి వర్తమానము, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకి ఇష్టమైనటువంటి వారికి సమాధానం కలిగింది. ప్రభు జన్మించినప్పుడు సమాధానం భూమికి తీసుకొచ్చాడు. ప్రభు చనిపోయి పునరుత్థానుడైన తర్వాత కూడా సమాధానం అనుగ్రహిస్తున్నాడు. మరి సమాధి గెలిచిన వెంటనే బయటికి వచ్చిన తర్వాత కనిపించినటువంటి వారికి మీకు సమాధానం కలుగునగాక అన్నాడు. ఈ యొక్క పునరుత్థాన పండుగను ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం అంతా ప్రత్యేకమైనటువంటి పండుగ చేసుకుంటున్నారు. క్రైస్తవ మానవాళికి ముఖ్యమైనటువంటి పండుగలలో క్రిస్మస్ పండుగ ఒకటి, తర్వాత న్యూ ఇయర్, యేసు ప్రభు యొక్క శకం మొదలై ఆయనకు నామధేయం పెట్టబడినటువంటి న్యూ ఇయర్, నూతన సంవత్సరమును, తర్వాత శుభ శుక్రవారమును, పాప మానవాళికి విమోచన కలిగించినటువంటి శుభ శుక్రవారమును, తర్వాత అంత మాత్రమే కాదు, ఆయన తిరిగి పునరుత్థానుడై సమాధిని గెలిచి పరలోకంకి ఎక్కి తండ్రి కుడిపార్చిన కూర్చుని మన నిమిత్తమై విజ్ఞాపన చేస్తూ తండ్రి యుగం అయిపోయింది, క్రీస్తు ప్రభు యుగం అయిపోయింది, పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి ఈ యొక్క కృపాయుగంలో పరిశుద్ధాత్మ మనతో ఉంచి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తూ సిద్ధపరుస్తూ దేవుని యొక్క బిడ్డలకు మనకు ఒక రాజ్యమును అనుగ్రహించడం కోసం పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ యేసుక్రీస్తు ప్రభు వారు తిరిగి రెండవ రాకడలో రానై ఉన్నటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క సిద్ధపరిచినటువంటి వధువు సంఘాన్ని తిరిగి ఆ వరునికి అప్పగించేందుకు ఈ యొక్క కృప మనకు అనుగ్రహించినాడు. కాబట్టి మనం ఈ యొక్క కృపాయుగములో ఉన్నాము, పరిశుద్ధాత్మ యుగములో ఉన్నాము. కాబట్టి పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం ఏం చేసినా పాపక్షమాపణ కలగదు. యెహోవా దేవుని ఎంతో దూషించారు, యెహోవా దేవుని విసిగించారు, అయినప్పటికీ ఆయన భయంకరుడైనప్పటికీ శిక్షించక దండించక ఆయన కృప చూపించాడు. మరి యేసుక్రీస్తు ప్రభు అయితే మానవాళి నిమిత్తమే ఆయన బలియాగమై గొప్ప రక్షణ కార్యం మనకు గ్రహించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకముగా మనం ఏమి కూడా మాట్లాడకూడదని క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవాల్సిన వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఈస్టర్ అన్నటువంటిది మనం ఈస్టర్ పండుగ అని అంటున్నాం. ఈస్టర్ అన్నటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా లేదు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఈస్టర్ అన్నటువంటి మాట ఎక్కడ మనకు కనిపించదు. కానీ మరి ఈస్టర్ అన్నటువంటిది ప్రపంచం యావత్తు అది డిక్లేర్ అయిపోయింది. కానీ యాక్చువల్గా చెప్పాలంటే హీ ఈజ్ రిజన్. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చూస్తే దూత ఆ స్త్రీలతో ఒక మాట చెప్పాడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు, సమాధి ఖాళీగా ఉంది. జీసస్ ఈజ్ రిజన్, యేసు ప్రభు లేచి ఉన్నాడు. కాబట్టి మనం చెప్పవలసింది పునరుత్థానుడైనటువంటి క్రీస్తు, మరణము జయించి పునరుత్థానుడైనటువంటి వ్యక్తి, రెజరెక్టెడ్ క్రైస్ట్ అని చెప్పేసి అనాలే. కానీ ఈస్టర్ అనే పదం ఎక్కడ కూడా లేదు బైబిల్లో. పాత నిబంధన కాలంలో తీసుకుంటే ఈ యొక్క పదానికి పాస్ ఓవర్, పస్కా పండుగ అన్నటువంటిది. మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని
సిలువ వేయడం కూడా పస్కా పండుగకు ముందటి రోజు శుక్రవారం రోజున, శనివారం మహా గొప్ప దినమైనటువంటి పస్కా దినము కాబట్టి మైలపడకుండా మేము శుక్రవారంనే యేసు ప్రభువుని సిలువ వేయించారు యూదులు. కాబట్టి ఇది గ్రేట్ పాస్ ఓవర్, పస్కా పండుగ వారికి. అనగా దాటిపోవుట, బంధకముల నుంచి, విమోచన నుంచి, ఐగుప్తు దాస్యత్వము నుంచి దాటిపోవడము, పస్కా బలి పశువును వధించి వారి యొక్క బంధకాల నుంచి, ఐగుప్తు బంధకాల నుంచి ఇశ్రాయేలును వాగ్దాన దేశమైనటువంటి పాలుతీనలు ప్రవహించే దేశానికి తీసుకువచ్చిన దినం కాబట్టి యెహోవా దేవుడు మోషే ద్వారా ఇచ్చినటువంటి ఈ యొక్క పస్కా పండుగ సాదృశ్యం. అదే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పస్కాను ఆచరించి చివరి రాత్రి భోజనం చేసి పస్కా బలి పశువుగా ఆయన సమస్త మానవాళి నిమిత్తమై, సర్వలోకము నిమిత్తమై ఆయన పస్కా బలి పశువుగా అయిపోయి ఉంటున్నాడు. కాబట్టి ఇది పస్కా బలి పశువు యొక్క పునరుత్థాన దినము. కాబట్టి ఈస్టర్ అన్నటువంటిది ఎక్కడ లేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి అనాది కాలంలో ఈస్టర్ అనే పదం ఏ విధంగా వచ్చిందంటే, ఆంగ్లో సాక్సన్ అన్నటువంటి కమ్యూనిటీ యూరోప్లో ఈ యొక్క 3వ శతాబ్దంలో, 3-4 శతాబ్దముల మధ్యకాలంలో, అంటే మనకు దాదాపుగా మరి క్రీస్తు శకము 325వ సంవత్సరము ఆ ప్రాంతంలో అప్పటికే క్యాథలిక్ సంఘం ఏర్పాటైంది. మరి ఆంగ్లో సాక్సన్ కమ్యూనిటీ, ఐరోపాలో ఉన్నటువంటి ఆంగ్లో సాక్సన్ కమ్యూనిటీకి వారు ఈస్టర్ అన్నటువంటి ఈ స్త్రీ అన్నటువంటి దేవతను ఆరాధించేవారు. ఈ స్త్రీ అంటే ఈఏఎస్టిఆర్, ఈ స్త్రీ అన్నటువంటి ఉదయకాలపు దేవత, సూర్యోదయ దేవతను ఆరాధించేవారు. ఆది క్రైస్తవులైనటువంటి వారు, అంటే రోమాలో క్రీస్తు ప్రభు నమ్ముకున్నటువంటి యూదులైతేనేమి, రోమిలైతేనేమి, ఆ మొదటి క్రైస్తవులు ఈ యొక్క ఈ స్త్రీ పండుగను కూడా వారు ఆచరించేవారు. మన భారతదేశంలో కూడా చూస్తే మరి కొన్ని ప్రాంతంలో మన హైందవ పండుగలను కూడా, అంటే సంక్రాంతి అంటే, మరి దీపావళి అంటే, కొన్ని పండుగలు కామన్గా అందరూ జరుపుకుంటారు. అదే రీతిగా ఆ రోజులలో కూడా మొదటి 3వ శతాబ్దంలో ఈ స్త్రీ పండుగను క్రైస్తవులు కూడా, ఆదిమ క్రైస్తవులు కూడా, యూదులు కూడా జరుపుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే అది అనాది నుంచి వస్తున్నటువంటి సూర్యదేవత ఆరాధన కాబట్టి, ఉదయించే సూర్యదేవత ఈ స్త్రీ యొక్క ఆరాధన కాబట్టి, అప్పటికే ప్రపంచంలో అందరికీ ఈ యొక్క రోమా సామ్రాజ్యం ఎక్కడుందో అక్కడంతా ఈ ఆరాధన ఉంది. కాబట్టి 325వ సంవత్సరములో మరి నైసియా చర్చ్ కౌన్సిల్, నైసియా విశ్వాస సూత్రము, మరి ఒక క్రీడ్, క్రిస్టియన్ క్రీడ్ విశ్వాస సూత్రం, మనం అపోస్తలుల యొక్క విశ్వాస సూత్రం ఏ విధంగా పాటిస్తామో అప్పటికే అపోస్తలుల కాలం అయిపోయింది. పేతురు చంపబడ్డాడు రోమాలో, తలకిందులుగా కాలు పైకి వేయబడి. పౌలును కూడా శిరచ్ఛేదం చేసి చంపారు. తర్వాత మరి క్రైస్తవ నేల ఊరిన తర్వాత కాన్స్టాంటిన్ చక్రవర్తి క్రైస్తవుడిగా మారి, ఆయన తల్లిగారైనటువంటి హెలీనా గారు కూడా మరి క్రీస్తు ప్రభుల వారి యొక్క యెరూషలేములో ఆ యొక్క సమాధిని కనుగొని చరిత్రతో ఆధారాలు రుజువుపరిచి ఆ సమాధిని మరి ఒక మందిరముగా కట్టించి ఉన్న రోజులలో క్రైస్తవ క్యాథలిక్ సభ వారు నైసియన్ క్రీడ్, నైసియా చర్చ్ కౌన్సిల్ వారు ఈ యొక్క పునరుత్థాన దినాన్ని ఎప్పుడు జరపాలి అని చెప్పేసి ఒక సమావేశం ఆలోచన చేశారు. సంవత్సరంలో 2 మార్లు సూర్యోదయము సూర్యాస్తయము సమానముగా ఉంటున్నటువంటిది 2 వస్తాయి. పగలు రాత్రి సమానముగా సంవత్సరానికి 2 మార్లు జరుగుతుంది. అది మొదటి మారుగా మార్చి 21న పగలు రాత్రి సమానంగా ఉంటుంది, మార్చి 21ని. దాన్ని వెర్నల్ ఈక్వనాక్స్ అంటారు. అదేవిధంగా సెప్టెంబర్ 22 కూడా పగలు రాత్రి సమానంగా ఉంటుంది, సంవత్సరంలో 2 మార్లు మాత్రమే ఉంటుంది. దాన్ని ఆటమ్న ఈక్వనాక్స్ అంటారు. కాబట్టి ఈ యొక్క మార్చి 21వ తారీఖున పగలు రాత్రి సమానంగా ఉంటుంది. కాబట్టి మార్చి 21 నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి పున్నమి, అంటే మార్చి, ఈ నెల మార్చి 21న వెర్నల్ ఈక్వనాక్స్ వచ్చిన తర్వాత మరి పున్నమి 27వ తారీఖున వచ్చింది మనకు. ఈ నెల 27వ తారీఖు పున్నమి వచ్చింది. పున్నమి వచ్చిన మరుసటి ఆదివారమున ఈస్టర్ పండుగ జరుపుకోవాలి అని చెప్పేసి 325వ సంవత్సరంలో క్రీస్తు శకం నైసియా చర్చ్ కౌన్సిల్ వారు ఏర్పాటు చేశారు.
కాబట్టి ఈ యొక్క మార్చి 21 తారీఖు జరిగిన తర్వాత వచ్చే పున్నమినికి దాటిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఆదివారం అనగా 31 తారీఖున ఈస్టర్ పండుగ నిర్ణయించడం అనాది నుంచి మనకు వస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క ఈస్టర్ అన్నటువంటిది నేను ముందుగానే చెప్పాను. బైబిల్లో ఎక్కడా ఈస్టర్ అన్నటువంటి వ్రాయబడలేదు. కానీ గిడియోన్ బైబిల్లో మాత్రము ఒక్క చోట అపోస్తలుల కార్యము 12వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తలుల కార్యం యాక్ట్స్ 12:4లో ఈస్టర్ అన్నటువంటిది గిడియోన్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు. గిడియోన్ ఇంటర్నేషనల్ సొంత వారు చేశారే కానీ పాత బైబిల్లో హీబ్రూ, గ్రీక్ అండ్ రోమన్ భాషల్లో తదుపరి ఈ రిఫర్మేషన్ తర్వాత వచ్చినటువంటి జర్మన్ లాంగ్వేజ్ ప్రకారం కూడా చూస్తే పస్కా పండుగ అని మాత్రమే ఈస్టర్ సాదృశ్యంగా ఉంది. కానీ ఆ తర్వాత లేదు. కాబట్టి మనము దీన్ని ఈస్టర్ పండుగ అని ఆచరించడం ఎంత మాత్రం తగదు. కానీ రెజరెక్టెడ్ క్రైస్ట్ అన్నటువంటిది మాత్రమే మనము ఆచరించాలి. క్రీస్తు పునరుత్థానాన్ని ఇది కాకతాళీయంగా జరిగిందా, లేకపోతే ఇది ఒక ప్రవచనాత్మకమైందా అన్నటువంటి విషయాలు చూస్తే మీకు దయచేసి మీకు మ్యూజియంలో ఉన్నటువంటి పంపిస్తాను. బిల్లీ గ్రహామ్ సెంటర్ మ్యూజియంలో యేసు ప్రభు వారు రెజరెక్టెడ్ లార్డ్ అనే ఉంది, కానీ ఈస్టర్ అన్నటువంటి పదం ఎక్కలేదు. ఇది మీరు చూస్తే సిలువలో నుంచే పునరుత్థానమైనట్లుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళు వేసినటువంటి మ్యూజియంలో ఉన్నటువంటి ఇది చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు శుభ శుక్రవారం రోజున 3 గంటలకు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని అప్పగించి చనిపోయినప్పుడు, తల వంచి చనిపోయినప్పుడు శిలువపై నుంచి ఆయన యొక్క ఆత్మ తండ్రి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. అప్పటికే రెజరెక్ట్ అయినాడు ఆయన భూలోకంలోనూ పరలోకంలోనూ నరకలోకంలోనూ ఒకే మారు మరి శుభ శుక్రవారం 3 గంటల నుంచి శనివారం రాత్రంతా ఆదివారం పొద్దున సూర్యోదయం కాకముందు ఆయన తిరిగి మానవుడిగా పునరుత్థానమై వచ్చేంత వరకు 3 లోకాలకు ఆయన సంచరించి వచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. పునరుత్థానం అన్నటువంటిది క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాలు అనగా 10 శతాబ్దాలకు ముందుగానే 1000 సంవత్సరాలకు ముందుగానే మరి దావీదు మహారాజుకు దేవుడిచ్చినటువంటి ఆత్మ ద్వారా ఆయన అనేక ప్రవచనాలు రాశాడు. కీర్తన 22 తీసుకున్నా, 23 తీసుకున్నా, 24 తీసుకున్నా అన్ని ప్రవచనాత్మక. దావీదు రాజుకు దేవుడిచ్చినటువంటి ప్రతి ఒక్కటి లేఖనం ద్వారా ఆత్మ ద్వారా రాస్తున్నాడు. కీర్తన 16, 10, 11 వచనాలు మనం చూస్తే అక్కడ ఈ విషయాన్ని మనకు తెలుస్తుంది. నీవు నీ పరిశుద్ధిని కుళ్ళుపటనీయవు, ఎందుకనగా నీవు పాతాళంలో విడిచిపెట్టవు. క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థానానికి 1000 సంవత్సరాల ముందుగానే దావీదు గారు ఆయన ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరింది. నీవు పరిశుద్ధుని కుళ్ళుపట్టినవు. యేసు ప్రభు పరిశుద్ధుడు, నాలో పాపం ఉన్నది రుజువుపరిచి మీరు ఎవరైనా రుజువుపరచగలరా అని చెప్పేసి మరి పిలాతు గారి దగ్గరనే ఆయన ఛాలెంజ్ చేశాడు. నేను సత్యం గురించి సాక్ష్యించడానికి వచ్చా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనటువంటిది కాదు అని చెప్పినటువంటి ప్రభువు మరి ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడైన వ్యక్తి మరి కుళ్ళు పట్టనీయవు అని చెప్పేసి ఆయన పాతాళంలో విడిచిపెట్టనీయవు అని చెప్పేసి దావీదు గారి యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పును పునరుత్థాన దినాన మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభువుల వారు బ్రతికున్నటువంటి రోజులలో తన శిష్యులతో తను ఎలాంటి మరణం పొందబోచున్నాడో ముందుగానే వారికి తెలియజేశాడు. మరి సువార్తలు మత్తయి సువార్త 16:21లో చూస్తే తాను పునరుత్థానమై తిరిగి లేస్తానని క్రీస్తు ముందుగా చెప్పినటువంటి ప్రవచనాన్ని మరి మత్తయి సువార్తలు మనం చూస్తాం. అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులతో తెలియజేసినటువంటి విషయాన్ని మనము ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని యేసు ప్రభు వారు మరణ పునరుత్థానం గురించి మనకు సువార్తలన్నింటిలో మనకు తెలుస్తుంది. అంత మాత్రం కాదు, మరి పేతురు అయితే పెంతెకొస్తు దినాన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 21 నుంచి 23 చూస్తే గొప్ప సాక్ష్యము పేతురు యొక్క సాక్ష్యం పెంతెకొస్తు దినాన మనకు సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి ప్రవచనాల రుజువులు చూస్తే క్రీస్తు పాతి పెట్టబడిన రాతి సమాధి ఖాళీగా ఉన్నది, దానిలో ప్రేత వస్తువులు మాత్రమే కనుక్కున్నట్టు చరిత్రలో మనకు లిఖించబడింది. మరి యేసు ప్రభు యొక్క ఖాళీ సమాధిని చూస్తే వారి యొక్క యూదుల ఆచారం ప్రకారం శుక్రవారం దినమున అరిమతయ యోసేపు గారు, తర్వాత మరి కొందరు స్త్రీలు, ధనవంతుడు,
ఆయన సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చి యేసుప్రభు శరీరమునకు రాత్రి రహస్యంగా వచ్చినటువంటి నికోదేము అన్నటువంటి భక్తుడు, సన్హెద్రియం సభలో ఉన్నటువంటి గౌరవ సభ్యులైనటువంటి వారు యేసు ప్రభువును ఆ యొక్క శిలువ నుంచి కిందికి దించి ఆయనకు సుగంధ ద్రవ్యాలతో నారబట్టలతో చుట్టినటువంటిది వారి యొక్క సంప్రదాయంగా ఉంటుంది. శరీరం అంతా గొంతుకా నుంచి కింది వరకు కాళ్ళ వరకు ఒకటి, కాళ్ళకు ఒక లెనిన్ దుస్తులు, తర్వాత తలకు రుమాలు వారు కట్టి చుట్టూ కట్ల ద్వారా ఆ యొక్క ప్రేత శరీరమును భద్రపరిచేస్తారు. మరి దీనికన్నా ముందుగా లాజరు యొక్క యేసుప్రభు లాజరు యొక్క సమాధిని, చనిపోయినటువంటి లాజరును సమాధి నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు లాజరు బయటికి రా అన్నప్పుడు ఏ విధంగా లాజరు బయటికి వచ్చాడో మనకు ముందుగానే యేసుప్రభు వారు పునరుత్థానం గురించి చూపించాడు. ప్రేత వస్త్రములతో, అంటే తనకు చుట్టుబడి కట్టబడినటువంటి ప్రేత వస్త్రములు ఏవిందో వాటితో వచ్చినప్పుడు అప్పుడు యేసుప్రభు అంటారు, అతని కట్లు విప్పి బయటికి రానివ్వండి అంటాడు. ఆ విధంగా యేసుప్రభు వారిని కట్టినటువంటి ఆ యొక్క సమాధిలో రుమాలు ఒక పక్కగా, తర్వాత పాము కుస్మ ఏ విధంగా వదులుతుందో తన శరీరం అంతా ఆ యొక్క బట్టలన్నిటిలో నుంచి బయటికి వచ్చినట్లుగా ఆకారం అదే విధంగా ఆకారం ఉన్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేత వస్త్రాలు అందులో ఉన్నాయి, కానీ మరి పునరుత్థానమైనటువంటి క్రీస్తు ప్రభు వారు లేరు. యేసు శిష్యురాలైనటువంటి మగ్దలేనే మరియా యేసు పునరుత్థానమైన తర్వాత ఆమెకు ప్రత్యక్షమైనటువంటి విషయం యోహాను సువార్తికుడు 20వ అధ్యాయం 12 నుంచి 18 చాలా చక్కగా మనకు తెలియజేశాడు. మరి యేసు పునరుత్థాన శరీరంతో శిష్యులు కనబడి రెజరెక్టెడ్ బాడీతో తన శిష్యులకు కనిపించినట్లుగా మనం చూచి, అయ్యా నా శరీరంలో చూడండి, నా శరీరంలో మాంసము ఎముకలు, మరి మీరు భూతమని భయపడుచున్నట్లుగా భూతము కాదు, భూతమునకు మనిషికి ఉన్నటువంటి శరీరము, ఈ యొక్క మాంసము, ఈ యొక్క ఎముకలు భూతమునకు ఉండవు అని చెప్పి తన యొక్క ఆ యొక్క గాయపడినటువంటి శరీరాన్ని కూడా చూపించినట్లుగా మనం చూస్తున్నాం. పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు అదే దినమున పునరుత్థాన దినమున సాయంకాలమున యెరూషలేముకు ఆమడ దూరంలో ఉన్నటువంటి ఎమ్మాయి గ్రామానికి వెళుచు ఇద్దరి శిష్యులతోటి, రహస్య శిష్యులతోటి వెళ్ళి వారి ఎమ్మాయి గ్రామానికి వెళ్ళి ఆ తర్వాత వారికి ఇంటిలో రొట్టె విరిచి ప్రార్థన చేసినప్పుడు వారి యొక్క ఆత్మీయ నేత్రం తెలవబడగా యేసుప్రభు అదృశ్యుడైనట్లుగా మనం చూస్తాం. కాబట్టి వెంటనే వారు మరీ యెరూషలేమునకు వచ్చి, యేసుప్రభు మేము చూచున్నాము, అప్పటికే సీమోను పేతురుకు యేసుప్రభు కనిపించున్నాడు అని చెప్పినటువంటి విషయాలన్నీ వారు మాట్లాడుకున్నటువంటి సందర్భం మనం చూస్తాం. అంత మాత్రమే కాదు ప్రేమ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత 40 దినాలు భూలోకంలో ఉండి 11 మార్లు మరి తన యొక్క శిష్యులకు కనిపించి చివరిగా ఆరోహణ అయిపోయేటప్పుడు ఆ యొక్క ఒలీవల కొండపైన 500 మంది శిష్యులతో ఆయన దర్శనమిచ్చి వారిని ఆదరించి, నేను ఏ విధంగా పిలిచినా అదే విధంగా వస్తాను, నేను మీకు ఆదరణకర్త అయినట్టు పరిశుద్ధాత్మను పంపిస్తానని చెప్పినటువంటి విషయం కూడా తెలుసు. అంత మాత్రమే కాదు, వచ్చే ఆదివారం, ఇంకా ఈరోజు పునరుత్థానము, వచ్చే ఆదివారం అల్ప విశ్వాస అయినటువంటి తోమా దినం, నా దేవా నా ప్రభు అని చెప్పి గుండెలు బాదుకుంటాడు. మరి ఈ దినాన పునరుత్థాన దినం సాయంకాలంలో యేసు ప్రభు వారి మధ్యకు వచ్చి నిలిచి, మీకు సమాధానం కలుగునుగాక, పీస్ బీ అంటు యూ అని వారికి చూపించి, మీ దగ్గర ఏమైనా ఉన్నదా అనగా కాల్చినటువంటి ఒక చేపను కూడా తిని సాదృశ్యంగా నేను సజీవుడును, మరి మృతులైతే తినలేరు, నేను సజీవుడును మరి చూడండి అని చెప్పినటువంటి సందర్భంలో మరి శిష్యులు అంటారు, అయ్యా ప్రభు ఇచ్చాడు, మేము ప్రభుని చూసినామంటే అప్పుడు తోమా లేడు కాబట్టి నేను నమ్మము, మీరు భూతం చూసింటారు, లేకపోతే దయ్యాన్ని చూసింటారు, లేదా మీరు భ్రమపడి ఉంటారు. మరి గలిలియా సముద్రంలో వచ్చేటప్పుడు కూడా మరి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తున్నప్పుడు అప్పుడేమో అయ్యో భూతం వస్తుందని చెప్పి భయపడి కేకలేసిన సందర్భం కూడా ఉంది. కాబట్టి అల్ప విశ్వాసులైనటువంటి ఆ యొక్క శిష్యులకు ఇంకా విశ్వాసంలోనే ఉన్నారు, కానీ పునరుత్థానమైనటువంటి ప్రభువును లేఖనాలు అర్థం చేసుకునేటువంటి భ్రమలో భయములో వారు ఆ యొక్క సమయంలో ఉన్నప్పుడు మరి చెప్తారు. మరుసటి ఆదివారంన 8 దినాల తర్వాత యేసుప్రభు తిరిగి ఆ యొక్క తోమ ఉన్నప్పుడు వచ్చి, తోమ అల్ప విశ్వాసు కాక నా యొక్క చేతులకు ఉన్నటువంటి గాయాలు చూడు, నా ప్రక్క చూచి అల్ప విశ్వాసు కాక నువ్వు విశ్వాసిగా ఉండుము, మరి చూచి నమ్మువారి కన్నా చూడక నమ్మువారు ధన్యులు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. అదే అల్ప విశ్వాసైన తోమ మొట్టమొదటి శతాబ్దంలో 56 సంవత్సరాలు మన భారతదేశానికి వచ్చి గొప్ప సేవ చేసి భారతదేశంలో చనిపోయినటువంటిదిగా మనం చూస్తున్నాం. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇన్ని సత్యాలు, ఇన్ని మర్మాలు మనకు ఈ యొక్క పునరుత్థానం గురించి తెలియజేస్తూ ఉంటుండగా అపోస్తలుడైన పౌలు కానీ
చివరిగా రక్షించబడినటువంటి అపొస్తలులు ఆ కాలంలో ఉన్నటువంటి శిష్యులలో పేతురు, యాకోబు, యోహానులు అనే శిష్యులందరూ ఒక్కరు తప్ప. యూదా ఇస్కరియోతు మరణించాడు. యేసు ప్రభు వారు పునరుత్థానుడై ఆర్పణైపోయి నేను పరిశుద్ధాత్మ పంపించేంత వరకు మీరు యెరూషలేములో నిల్చుండుడి అని చెప్పిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారిపైన వ్రాలి అగ్నిజ్వాలలు వచ్చిన తర్వాత వారు భాషల్లో మాట్లాడినప్పుడు ఒకే దినమున 3000 మంది ఆ యొక్క పెంతెకోస్తు రోజు దినాన రక్షించబడినట్లుగా మనం చూస్తున్నాం. అప్పటి నుంచి బలము పొందుకున్నటువంటి ఆ యొక్క శిష్యులు వారు చెప్పింది ఒకటే మాట చెప్పారు, పునరుత్థానుడైన క్రీస్తుని మేము ప్రకటించుచున్నాము. పునరుత్థానుడైన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము. చనిపోయిన క్రీస్తుని వారు ప్రకటించలేదండి. పునరుత్థానుడైనటువంటి క్రీస్తును శిష్యులు ప్రకటించారు. మరి ఆ యొక్క 3 గంటల సమయంలో యెరూషలేము మందిరంలోకి వెళుచున్నప్పుడు ఆ కుంటి వాణి పేతురు, యోహానులు మందిరంలోకి ప్రార్థనకు వెళుచుండినప్పుడు ఆయన ఏమైనా దొరుకునేమో అని చెప్పేసి భిక్షం అడిగినప్పుడు వారు తెరిచి వచ్చి మా దగ్గర ఏమున్నాయి, మాకున్నది నీకు అందిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో, పునరుత్థానుడైనటువంటి క్రీస్తు నామములో నేను స్వస్థపరచడం, లేచి నడువు అన్నప్పుడు చేపట్టుకుని ఆ యొక్క లేపినప్పుడు కుంటివాడు, పుట్టుకతో కుంటివాడైనటువంటి లేచి గంతులు వేచి ఆ మందిరంలో వారితో సహా వెళ్ళినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఎంతో గలిబిలి జరిగింది. మరి ఈ యొక్క ప్రధాన యాజకులు యోహానును, పేతురును చెరసాలలో పెట్టి ఈ నామ పేరును మీరు ప్రకటించకూడదు అని చెప్పినప్పుడు మేము మనుషులకు భయపడవలసిన అవసరం లేదు, మేము సజీవుడైనటువంటి క్రీస్తును, పునరుత్థానుడైన క్రీస్తును మేము ఆరాధిస్తున్నాము కాబట్టి మేము దేనికైనా సిద్ధమని చెప్పేసేసి మరి ఆనాటి అపోస్తలులందరూ హతసాక్షులైనట్లుగా చూస్తాం. నేటికి కూడా మన భారతదేశంలో హతసాక్షులు క్రీస్తు పేరట పునరుత్థానుడైనటువంటి క్రీస్తును ప్రకటిస్తూ మరి ఒరిస్సా రాష్ట్రంలో స్టీన్ గ్రాహం అన్నటువంటి ఆస్ట్రేలియన్ మిషనరీని కూడా చంపగా ఆయన భార్య ఒకటే స్టేట్మెంట్ ఇచ్చింది, నా భర్తను నేను పునరుత్థానంలో కలుసుకుంటాను, నా కుమారులను పునరుత్థానంలో కలుసుకుంటాను. కాబట్టి విశ్వాస అయినటువంటి క్రీస్తు యొక్క బిడ్డలకు పునరుత్థానుడైనటువంటి క్రీస్తు శక్తి ఉంది. మరణము జయించి తిరిగి పునరుత్థానుడై జీవించినటువంటి క్రీస్తు ప్రభువు మన యొక్క సాదృశ్యం. కాబట్టి మరణము విశ్వాసి పైన ఏలదు, మరణమునకు విశ్వాసి పైన అధికారం లేదు, దేవుని బిడ్డలపైన అధికారం మరణముకి ఏమాత్రం లేదు. మరణాన్ని ఆయన శిలువకు అంటుకొట్టి ఉంటున్నాడు. కాబట్టి మరణాన్ని జయించినటువంటి ప్రభు. మరి ఈ దినాన ఇప్పుడు మనం టెక్స్ట్లోకి వస్తున్నాం. ఈస్టర్ జరుపుకోవాలా, ఈస్టర్ అనే పదం వాడాలా వాడకూడదా అన్నటువంటిది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నాం. తర్వాత మరి లేఖనముల ప్రకారం క్రీస్తు ప్రభువులు వారు చనిపోయి తిరిగి పునరుత్థానుడు అవుతాడు అన్నటువంటి లేఖనములు మరి ఎమ్మాయి గ్రామంకు వెళ్తూ యేసు ప్రభు వారి ఆ ఇద్దరి క్లోపా అన్నటువంటి వ్యక్తి పేరు రాశారు, కానీ ఇంకొక శిష్యుల పేరు రాయలేదు. వెళ్తూ ఉన్నప్పుడు మరి యేసు ప్రభు వారితో వెళ్ళి మోషే యొక్క ధర్మశాస్త్రంలో రాయబడిన విషయాలు, ప్రవక్తల ద్వారా చెప్పని విషయాలు, కీర్తన గ్రంథంలో చెప్పని విషయాలన్నీ గురించి అవివేకులారా, మందమతులారా, క్రీస్తు ఈ విధంగా శ్రమపడి చనిపోయి పాతి పెట్టబడి తిరిగి పునరుత్థానుడై లేస్తాడు, మీకు రాజ్యం ఇస్తాడని చెప్పినటువంటి విషయాలు తెల్దా అన్నప్పుడు వారి హృదయంలో ఎంతో వేదన, బాధన ఉండింది. కానీ ఎప్పుడైతే వారి కళ్ళు తెరవబడి రొట్టె విరవబడినప్పుడే, క్రీస్తు అనబడే రొట్టె విరవబడినప్పుడే, క్రీస్తు అనబడినటువంటి ఆ యొక్క రొట్టెను విరిచి మనం భుజించినప్పుడే, మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెలిసినప్పుడే నిజంగా రెజరెక్టెడ్ క్రైస్తును, పునరుత్థాన క్రీస్తును మనం అక్కడ చూస్తాం. ఎప్పుడైతే పరిశుద్ధ బలిలోకి వచ్చి ఆయన శరీర రక్తంలో మాంసంలో పారిభాగస్వైతమో అప్పుడు మన యొక్క ఆత్మీయ నేత్రం తెరవబడితే క్రీస్తు ప్రభువును చూస్తాం. అక్కడ మరి కాపరి, దేవుని సేవకుడు, ఇది ప్రభు రక్తమని, ఇది ప్రభు శరీరం అని చెప్పేసేసి దాన్ని విరిచినప్పుడు ప్రభు యొక్క శరీర ఆత్మలు ఆ యొక్క బల్లలో ప్రవేశిస్తాయి, ఆ యొక్క రొట్టెలో ప్రవేశిస్తాయి, ఆ యొక్క ద్రాక్షారసంలో ప్రవేశిస్తాయి. మీరు బాగా గమనించండి, ఆ ద్రాక్షారసం వాసన కూడా మారిపోతుంది, ఒక విధమైనటువంటి రక్తపు వాసన వస్తుంది. నిజమైనటువంటి బిడ్డలు అది గమనించి ఉంటారు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన నిజంగా చెప్పాలంటే ఇది స్త్రీల పండుగ. మీరు ఆ యొక్క బోర్డు మన ప్రోగ్రామ్ షీట్లో చూస్తే అంత స్త్రీల పేర్లు రాశారు. స్టార్టింగ్ ప్రేయర్ పాస్టర్ గారు చేశారు. ఆ తర్వాత మరి వర్షిప్ ప్రేయర్ కానీ, ఉత్తర ప్రత్యుత్తరం కానీ, లేకపోతే వర్షిప్ ప్రేయర్ కానీ, ప్రైజ్ అండ్ వర్షిప్ ప్రేయర్ కానీ, ఇప్పుడు చదవబడినటువంటి టెక్స్ట్ మత్తయి సువార్త 28వ అధ్యాయం 14 కానీ స్త్రీలే చదివారు. ఎందుకు స్త్రీలు చదివారండి? ఇది స్త్రీల పండుగ. పురుషులందరూ కూడా
ఏమైపోయారు సద్గుణరావు గారు? పారిపోయారు. ఎవ్వరు లేరమ్మా శిలువ దగ్గర, ఒక్క యోహాన్ తప్ప. కానీ స్త్రీలు ధైర్యంగా ఉన్నారు. గలిలే నుంచి వెంబడించినటువంటి స్త్రీలు రొమ్ము కొట్టుకొనుచు ఆయన నిమిత్తము శిలువ వరకు సమాధిలో పెట్టేంత వరకు కూడా ఉండి ఈ యొక్క ఆదివారం రోజున సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని ఆయన ఉదయకాలంలోనే ఆ సుగంధ ద్రవ్యాలు ఆయనకు పూయటకు వచ్చారు. ఇది యూదుల యొక్క ఆచారం. 3వ దినమున మనం కూడా చనిపోయినటువంటి వారికి 3వ దినం వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి మరి వారికి కావాల్సినటువంటి మనం పెట్టేస్తుంటాం. ఇది సంప్రదాయమా? ఆనాటి యూదుల సంప్రదాయం కూడా మరి వారికి పాలస్తీనా దేశమంతా రాతి సమాధులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక రాయి అడ్డగిస్తారు. వారి యొక్క శరీరం కుళ్ళు పట్టకుండా సుగంధ ద్రవ్యాలతో చేస్తారు కాబట్టి 3వ దినమున ఇంకా మంచి సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చేసేసి అది చెడిపోకుండా ఉండేందుకు మంచి అత్తరు జటా మాంస లాంటివన్నీ మళ్ళీ పూస్తారు. మరి స్త్రీలే వచ్చారు. పురుషులు ఎవరన్నా వచ్చారండి యేసు ప్రభు యొక్క శరీరం దగ్గరికి, ఆ యొక్క సమాధి దగ్గరికి వచ్చారా? ఎవరు రాలేదు. ఇక్కడ మనం చూస్తే మత్తయి సువార్తలో సమాధి దగ్గరికి వెళ్ళింది మగ్దలేనే మరియా, వేరొక మరియా. మగ్దలేనే మరియా, వేరొక మరియా అని వ్రాయబడింది. అదే మార్కు సువార్తికుడు 16వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం చూస్తే మగ్దలేనే మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమేయ, 3 స్త్రీలు మనం చూస్తాం. మరి లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి 11వ వచనంలో చూస్తే ఆ స్త్రీలు, కొందరు స్త్రీలు అని ఉంది. మరి యోహాను సువార్తలో చూస్తే మగ్దలేనే మరియా 20వ అధ్యాయము 1 నుంచి 18వ వచనం చూస్తే మరి మగ్దలేనే మరియా. మొట్టమొదట యేసు ప్రభు పునరుత్థానం అయితేనే కనిపించింది ఎవరికి అంటే మగ్దలేనే మరియా. ఎవరండి ఈ మగ్దలేనే మరియా? అందరికీ తెలుసు. ఎవరమ్మా ఈ మగ్దలేనే మరియా? ప్రభు 7 దయ్యాలను వెళ్ళగొట్టినట్టు స్త్రీ అంట. అంటే దయ్యాలంటే ఎలాంటి దయ్యాలు? మరి వాక్యంలో బైబిల్ ఉంది. సద్గుణరావు గారు ఏమనుంది? ప్రభు 7 దయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియా అని ఉందా? వాక్యంలో ఉందా అండి? బైబిల్లో ఉంది. 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. అంటే ఏమిటి ఆమెలో ఉన్నటువంటి దయ్యాలు? ఈమె పేరు మరియా. మగ్దలేనే అనే దేశం, మ్యాగ్డాలా అన్నటువంటి దేశం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఈమె క్లియోపాట్రకు సమకాలీనురాలు. సీజర్ భార్య అయినటువంటి క్లియోపాట్రా సమకాలీనురాలు. చాలా అందగత్తె. మాగ్దాలా దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క అందగత్తె రోమా సామ్రాజ్యం వారు యెరూషలేమును పరిపాలన చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ హేరోదీయులకు రోమీయులకు వైరం ఉంటుంది. హేరోదు రాజు కేవలం పరిపాలన చేస్తున్నాడు కానీ మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా ఎవరిది అంటే రోమీయులది. రోమా గవర్నర్ పరిపాలన చేస్తున్నాడు కానీ ఆ ప్రాంతం మాత్రము హేరోదు రాజు యొక్క చతుర్థాధిపతి అయినటువంటి హేరోదు రాజు గలిలయ ప్రదేశం వాడు కాబట్టి ఉంటుంది. కాబట్టి ఈ హేరోదులు ఏం చేస్తున్నారు, హెల్లేనీయులు ఏం చేస్తున్నారు, తర్వాత జీలకులు ఏం చేస్తున్నారు అంటే తిరుగుబాటు ద్వారులు, రోమా సామ్రాజ్యానికి తిరుగుబాటు ఈ విధంగా చేస్తారు అని రహస్యమైనటువంటి గూఢచారిగా ఉండేందుకు ఏర్పాటు చేయబడినటువంటి స్త్రీ ఈమె. మన దేశంలో కూడా చూస్తాం విషకన్యలు. ఆ రోజుల్లో విషకన్యలు అని చెప్పేసి విషకన్యలు ఏర్పాటు చేసేవారు. ఒకవేళ అవసరం వస్తే శత్రురాజులను లేదా శత్రుసేనలో ప్రవేశించి వారిని చంపేందుకు కూడా ఆ యొక్క విషపు స్త్రీ మాట్లాడినా కూడా ఆ యొక్క నోటి నుంచి వచ్చినటువంటి విషం కానీ, నోటి నుంచి లాలాజలం కానీ, ఆ యొక్క స్త్రీ తాగి ఇచ్చినటువంటి పాలు కానీ ఏమైనా కూడా తాగిన వెంటనే చచ్చిపోయేవారు. కాబట్టి వాళ్ళని పిల్లప్పటి నుంచి విషపు స్త్రీలుగా వారిని ఎస్పియోనేజ్ అంటే ఈ రహస్యమైనటువంటి సిఐడి గూఢచారులుగా ఉపయోగించేందుకు ఈ యొక్క మగ్దలేనే మరియను రోమా సామ్రాజ్యం వారు తీసుకుని వచ్చి ఆ యెరూషలేములో వీరి యొక్క కార్యక్రమాలన్నీ గమనించేందుకు పెట్టినటువంటి స్త్రీ. అందగత్తె, డబ్బు గలదు, విపరీతమైన డబ్బు కలిగినటువంటిది, చాలా అందగత్తె, గొప్ప హోదా కలిగినటువంటి వ్యక్తి. మరి యొక్క యెరూషలేములో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆమెకు పరిచయస్తులే. ఇటువంటి అహంకారపూరితమైనటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాకుండా మరి ఆమెలో ఒక వేశ్యాగుణం అన్నటువంటిది కూడా, ఇన్ని గుణగణాలు ఉన్నప్పుడు ఆమెను ఈ యొక్క ఉపయోగం కోసం అని చెప్పేసి ఉపయోగించుకున్నటువంటి విధముగా ఉండింది. కానీ అంత గొప్ప స్థితిలో, ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఆమె ఒకే ఒక ఇన్సిడెంట్ చూచి యేసు ప్రభు పాదముల దగ్గర శిష్యురాలు కాగలిగింది. ఎప్పుడు?
పాపములో పట్టబడినటువంటి ఒక యూదా స్త్రీని రాళ్లతో కొట్టుటకు చంపుటకు మరి యొక్క యేసుప్రభు వారు ఏమంటారో, పాపములో పట్టబడి నేను పాపుల కోసం వచ్చాను, నీతిమంతుల కోసం రాలేదు, పాపులు క్షమిస్తాను. మరి ఆయన పాపులతోనే సహవాసం చేస్తున్నాడు, సుంకరులు పరిసయ్యుల దగ్గరికే వెళ్తున్నాడు. మరి ఈ పాపంలో పట్టబడినటువంటి స్త్రీని గురించి ఏం చెప్తాడో అని చెప్పేసి ఆ యొక్క సమాజ మందిరంలో ఉన్నటువంటి యేసుప్రభు దగ్గరికి ఆ యొక్క స్త్రీని పట్టుకొని వచ్చినప్పుడు అల్లరి గోలతో రాళ్లతో ఆమెను కేకలు వేసుకుంటూ తీసుకుంటూ వస్తున్నప్పుడు ఈ మగ్దలేనే మరియ తన అంతఃపురములో నుంచి కిందికి తొంగి చూసి తన యొక్క చెలికెత్తెలను అడిగింది, ఏం జరుగుతుంది అక్కడ అంటే, పాపంలో పట్టబడినటువంటి స్త్రీని తీసుకెళ్తున్నారు, రాళ్ళతో కొట్టాలి, ఊరు బయటికి తీసుకెళ్ళి కొండపేటు మీద రాళ్ళతో కొట్టి చంపి ఆ రాళ్ళతో శవాన్ని కప్పేస్తారు, అది యూదుల సంప్రదాయము అన్నప్పుడు మరి ఇప్పుడు ఆమెను చంపుతారా అంటే, లేదు, యేసుప్రభు వారి దగ్గర తీసుకెళ్తున్నారు, అదిగో పక్కనే దేవాలయం ఉంది, సునగోగు సమాజ మందిరము, యేసుప్రభు వారు బోధిస్తున్నారు. మరి ఆయనను అడగనీకి ఆ ప్రవక్త, ఆయన బోధకుడు, గొప్ప ప్రవక్త అమ్మ, అనేక అద్భుత కార్యాలు చేస్తున్నటువంటి ఆ వ్యక్తి, కుంటి వాళ్ళకు కాలిస్తున్నాడు, గుడ్డి వాళ్ళకు చూపిస్తున్నాడు, చనిపోయిన వారిని లేపుతున్నాడు, సమస్త రోగాలు బాగు చేస్తున్నాడు, గొప్ప ప్రవక్త, మేము మెస్సియాని ఎదురు చూస్తున్నామని చెప్పి చెలికెత్తలు ఆమె చెప్పినప్పుడు సరే ఆమె మగ్దలేనే మరి చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంది. ఆ యొక్క పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు, నిలబెట్టారు మందిరంలో. ప్రభువా, ఇప్పుడు నువ్వేమంటావు, మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళతో కొట్టాలనా, లేకపోతే మరి నువ్వేదో కొత్త రూల్ తీసుకొచ్చావు కదా, కొత్త సిద్ధాంతం తీసుకొచ్చావు కదా, నేను పాపలు ప్రేమిస్తున్నాను, పాపల కోసం వచ్చాను, మరి ఈ పాప స్త్రీకి ఏం శిక్ష విధించాలో చెప్పు, నువ్వు యేసుప్రభువుని తప్పులో ఇరికిద్దామని చెప్పేసి యేసుప్రభు గారు ఒక్క మాట మాట్లాడకుండా కింద కూర్చొని ఆ ఇసుకలో ఒక్కొక్కటి రాస్తున్నారు. మరి ఏం రాస్తున్నాడా, ఎన్ని మార్లు అడిగినా కూడా ఏంటి బలకటం లేదని వచ్చి చూస్తే మొదటి వ్యక్తి వచ్చి చూశాడు, ఆ మొదటి యొక్క పాపమంతా అక్కడ లిఖించమైంది. చూశాడు, రాయాడు, వదిలిపెట్టాడు, పోతున్నాడు. ఒక్కొక్కరు వస్తున్నారు, ఒక్కొక్కరు పాపాలు చదువుకుంటున్నారు, రాళ్ళు వేసి వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోయారు. చివరికి ఆమె ఒక్కటే మిగిలింది చేసుకున్నాను. ఏమ్మా, ఎవరు నీకు శిక్ష విధించలేదా? ప్రభా, ఎవరు విధించలేదు, నేను నీకు శిక్ష విధించను, నీకు నువ్వు పాపం చేయకు అన్నప్పుడు ఆ చిరిగిపోయినటువంటి వస్త్రము, ఆ వేయిలు, రక్తంతో ఉన్నటువంటి ఆ యొక్క మురికి గుడ్డలతోటి ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీ యొక్క ఆనందము, సంతోషము, గంతులు వేసుకుంటూ ఆ యొక్క వీధి నుంచి వస్తున్నప్పుడు ఆ మగ్దలేనే మరియ తన యొక్క పరిచారకుడిని, ఏమి ఆమెకి ఎవరు శిక్ష విధించలేదా? మరి యేసుప్రభు ఏం చెప్పారంటే, అప్పుడే వారి యొక్క శిష్యుడు, వారి యొక్క పరిచారకులు కూడా వచ్చి మందిరంలో జరిగిన విషయం అంతా చూసేసి మగ్దలేనే మరియకి చెప్పినప్పుడు మరి ఆ స్త్రీని పిలిపించుకొని మగ్దలేనే మరియ మాట్లాడినప్పుడు, మరి నేనింత ఘోర పాపిరాలని, మరి 7 రకాలైనటువంటి దురాత్మలు నాలో ఉన్నాయి, నాకేలాంటి శిక్ష విధించాలి? మరి ఎంతోమంది ఈ యొక్క హేరోదీయులను, మంచి యూదులకు ఉన్నటువంటి ఆ యొక్క రహస్య విషయాలన్నీ నేను వేగు చేసినటువంటి వ్యక్తిని ఇంత గొప్పగున్నానే, మరి నా యొక్క అందం ఏమైపోతుంది రాళ్ళతో కొట్టబడితే, ఒకవేళ నాలో ఉన్నటువంటి ధనం పోతే ఏమవుతుందని ఆమె యేసుప్రభు యొక్క పాదాల దగ్గరికి వచ్చి ఆమె పాపం ఒప్పుకున్నప్పుడు ఆ యొక్క మగ్దలేనే మరియను పాపం క్షమించి ఆమెలో ఉన్నటువంటి 7 విధమైనటువంటి దురాత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అపవిత్ర ఆత్మలు, అహంకారము, గర్వము, అందము, బ్యూటీ ఈజ్ వెయిన్ అండ్ ఫేవర్ ఈజ్ డిసీట్ఫుల్ అని సామెత అంటాడు. అందం వ్యర్థము, సౌందర్యం మోసకరము. మరి కొందరు సౌందర్యం చూసుకొని మురిసిపడుతుంటారు, కొందరు అందాన్ని చూసుకొని మురిసిపోతుంటారు, కొందరు వారికి ఉన్నటువంటి హోదాను చూసి మురిసిపడుతుంటారు, కొందరు వారికి ఉన్నటువంటి ధనం చూసి గర్వపడుతుంటారు. నాశనానికి ముందు గర్వము ప్రైడ్ గోయత్ బిఫోర్ ఫాల్ అనింది. వెంటనే ప్రభు పాదముల దగ్గర పడినటువంటి యొక్క మగ్దలేనే మరియకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత అండి. అటువంటి స్త్రీ పునరుత్థాన దినాన మొట్టమొదటిగా వచ్చి, నా ప్రభు పునరుత్థాన ప్రభు నాలో ఉన్నటువంటి 7 దురాత్మలను వెళ్ళగొట్టే ప్రభు నన్ను ఒక స్త్రీగా మార్చి నాలో సుగుణాలు నింపినటువంటి నా యొక్క ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు పూయాలని చెప్పేసి వచ్చింది. అంత మాత్రమే కాదండి, ఆ యొక్క ప్రభు కనిపించినప్పుడు సమాధిలో ఏడుస్తూ అక్కడ యేసుప్రభు వారిని వెనక చూచి తోటమారి అనుకునిందంట. ఆ యొక్క తోటమారి అనుకుని, అయ్యా, నా ప్రభువుని ఎవరైనా ఎత్తుకోపోయాగా చూసావా, నువ్వు ఎక్కడ పెట్టారో చెప్పబోయా, నేను ఎత్తుకోపోతా. అమ్మ, అంత బలవా? యేసుప్రభును 5 అడుగుల 9 అంగళాలు ఉన్నటువంటి యొక్క యేసుప్రభుని ఎత్తుకొని పోతాయట. ఎంత గొప్ప భాగ్యం అండి!
కురేనీయుడైనటువంటి సీమోను కురేనియా దేశం నుంచి, ఆఫ్రికా దేశం కురేనియా దేశం నుంచి యెరూషలేముకు పస్కా పండుగలు ఆరాధించేందుకు తన యొక్క ఇద్దరు కుమారులు అలెగ్జాండర్ అండ్ రూపస్ అన్నటువంటి ఇద్దరు కుమారులతో యెరూషలేములోకి వచ్చి ఏమో అలజడి జరుగుతుంది ఇక్కడ డొలరస్ మార్గంలో గొల్గతా మార్గంలో అలజడి జరుగుతున్నది అంటే చూడనీకి వచ్చినటువంటి ఆ యొక్క బలాఢ్యని పట్టుకొని యేసుప్రభు వారి యొక్క శిలువ అతనితో మోయించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుప్రభు యొక్క శిలువను మోయగలిగినటువంటి ఎంత గొప్ప ధన్యుడండి ఆ కురేనీయుడైన సీమోను. అటువంటి భాగ్యము మగ్దలేనే మరి కోరుకుంటుంది. ప్రభువును నేను మోసుకొని పోతానయ్యా, నేను దాచిపెట్టుకుంటానయ్యా నా ప్రభువును. ఎంతమంది స్త్రీలు అడుపుందమ్మా, ఎంతమంది స్త్రీలకి ఈ భాగ్యం వచ్చింది. ఒక్క మగ్దలేనే మరికి వచ్చిందంటే నిజంగా మరి ఆ యొక్క విషయం మనం చూస్తే చాలా ఈ యొక్క 28వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే మనకు కొన్ని విషయాలు ఇక్కడ అవగతమవుతాయండి. మొత్తం నేను చదివించలేదు. 28వ అధ్యాయం నుంచి ఆ చివరి మొత్తం 20 అధ్యాయాల వరకు చూస్తే మూడు విషయాలు మనకు బాగా తెలుస్తాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి 5 వచనాలు చూస్తే అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతము? ఇదిగో ప్రభుదూత సూర్యోదయం కాకముందే ప్రభుదూత పరలోకమును దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు ఏం జరిగింది? భూకంపము కలిగింది. ఆ దూత స్వరూపం ఏ విధంగా ఉందంట? ఫ్లాష్. పరలోకం నుంచి ఒక మెరుపు ఏ విధంగా వస్తుందో, ఒక ఫ్లాష్ ఏ విధంగా వస్తుందో మెరుపు వలె ఉండింది. అతని వస్త్రం తెల్లనిగా ఉన్నప్పుడు అక్కడ కాయుచున్నటువంటి ఆ యొక్క 100 మంది సైనికులు ఏమైపోయారు? భయపడి వలన కావలి వారు వణికి చచ్చిన వారు పడిపోయారట. ఇది ఆశ్చర్యకరమైన విషయం. ఆ దూత స్త్రీలను చూచి మీరు భయపడకుడి, ఫియర్ నాట్, శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, మీరు వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పండి, తర్వాత గలిలయలో ఆయనను మీరు కలుసుకుంటారు అని చెప్పబడినటువంటిది ఆశ్చర్యకరం. అద్భుతం జరిగింది. ఇక్కడ దూత ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పాడు. ఆయన లేడు, హీఈస్ అ రెజరెక్టెడ్ క్రైస్ట్, హీఈస్ రిజన్. లేడు. ఇంకా మీరు సమాధులు ఎందుకు, మృత్యుంజయని ఇంకా సమాధులు ఎందుకు మీరు వెతుకుచున్నారు? ఇప్పుడు మనం పాడుకునేటువంటి పాట హల్లెలూయా, నరకము గలివిలి అయిందట. నరకము గలివిలి అయిపోయింది. మరి ప్రభు నరకంలో లేడు, పరదేశంలో లేడు. ఆయన చనిపోయిన తర్వాత మనం ఇక్కడ చార్ట్లోనే ఉంది 3వ గడియలో ఏం జరిగిందో. ఆయన చనిపోయినటువంటి తన ఆత్మను అప్పగించినప్పుడే 2వ యొక్క దొంగకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చేందుకు పరదేశకు వెళ్ళాడు. పరదేశంలో ఆదాం మొదలుకొని నిండు దినము మురియేసుకొని చనిపోయినటువంటి యూదా ఇస్కరియోతు యొక్క ఆత్మలంతా ఆ యొక్క పరదేశంలో ఉన్నాయి. ఆ పరదేశంలో ఉన్నటువంటి వారిని ఆయన చెరగా పట్టుకొని పోయేందుకు పరదేశకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. అంటే భూలోకంలో, పరదేశంలో, ఆ తర్వాత ఈ యొక్క సైతానును పరదేశంలో ఉన్నటువంటి వారినందరినీ ఆయన రక్షణ కార్యములు కలగజేసి రక్షణ స్వార్థను అందించి ఆటంకాలిచ్చి పరలోక వాసులకు, అదే దేవుని యొక్క పరలోకానికి వెళ్ళి దూతలకును పరలోక వాసులకు ఆనందం కలగజేసి మరణమును జయించున్నాను, ఇదిగో సైతానా నీకు పరలోకంలో ఇక లేదు, భూమి సముద్రవా మీరు అంగలార్చండి, పరలోకంలో నుంచి పడద్రోయబడినటువంటి ఈ యొక్క సైతాను 3వ ఆకాశములో, మధ్య ఆకాశములో అపోస్తలుడైన పౌలు నిన్న దినం మనం చదువుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు నేను 3వ ఆకాశానికి ఎక్కిపోయి వచింపశక్యంగా అనేటువంటి విషయాలు ఆ యొక్క సైతాను సమూహాలు, దురాత్మ సమూహాలు మాట్లాడుకుంటున్నాయి. భూమిపైన వెళ్ళి ఏ విధంగా క్రైస్తవులను హింసించాలా, ఏ విధంగా సంఘాలను పాడు చేయాలా, ఏ విధంగా విశ్వాసాలు పడగొట్టాలా. పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. మరి పెళ్లి కుమారుని యొక్క ఆ యొక్క విందుకు పిలిచినప్పుడు అనేక మంది సాకులు చెప్పి సొడ్డు చెప్పి పోయినటువంటి వారు ఉంటున్నారు. సిరికిని దేవునికి దాసం కాలేదు. దేవుని బిడలారా, పునరుత్థానుడైన క్రీస్తుని మనం నమ్మితే మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోక భోగభాగ్యములు ఈ సిరికి మనం దాసుని కాలేదు. మనకు నిత్యత్వం మహిమత్వంలో మరణాన్ని జయించి తిరిగి పైకి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మనము నమ్మితే మనకు పరలోకము ఉన్నదన్నటువంటి ఆ యొక్క నిశ్చయిత మనకు ఉంటుంది. అందుకనే మరి ఏమంటాడు? ఓ మరణమా నీ ముల్లెక్కడ, డెత్ స్వాలోడ్ బై విక్టరీ, డెత్ స్వాలోడ్ బై విక్టరీ. మరణాన్ని విజయం గెలిచింది. కాబట్టి
ఫర్ బిలీవర్స్ దెర్ ఈజ్ నో గ్రేవ్, బట్ ఫర్ అన్బిలీవర్స్ దెర్ ఈజ్ డెత్ అండ్ గ్రేవ్. విశ్వాసులకైతే సమాధులు లేవు. ఐగుప్తు నుంచి వస్తూ అంటారు కదా మోషతోటి, ఐగుప్తులు మాకు సమాధులు లేవనా, ఆ పిరమిడ్స్ బాగున్నాయి కదా, ఈజిప్షియన్ పిరమిడ్స్ బాగున్నాయి, మేము కూడా అంటే మమ్మల్ని కూడా అట్లా పిరమిడ్స్లో పెట్టిందిరేమో. మన పబ్లిక్ గార్డెన్స్ మ్యూజియంలో యహూదికా బేటీ, యూదుల యొక్క రాజకుమార్తె యొక్క మమ్మీ ప్రిజర్వ్ చేసి పెట్టారు, నిజాం తెప్పించి పెట్టాడు. అట్లా ఐగుప్తులు అరణ్యంలో మేము చచ్చిపోయేందుకు తీసుకొచ్చావా, అక్కడ మాకు సమాధులు లేవా? ఎటువంటి సమాధులు ఐగుప్తులో? మంచి సమాధులు. అరణ్యంలో మేము ఎందుకు చదవాలని చెప్పేసి మోషతో సనికి గొనిగినటువంటి వారు ఉన్నారు. మరి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులకైతే సమాధి లేదు. చనిపోయిన వెంటనే దేవుని దగ్గరికి వెళ్తాడు. అది చనిపోవడం కాదు, ఈ లోకములో శ్వాస వదిలిన వెంటనే, ఈ లోక ప్రయాణంలో ఈ యొక్క పిలిగ్రమ్స్ మన యొక్క యాత్రికుని ప్రయాణంలో, ఈ లోకంలో మనం యాత్రికులము. ఇది శాశ్వతమైన గుడారాలు మనకి ఇక్కడ లేవు. పరలోకంలో నిత్యమైనటువంటి గుడారం ఉన్నదని హెబ్రీ పత్రికలకు రాస్తూ అపొస్తలుడైన పౌలు సెలవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14 చెప్తాడు, నేను మీకు స్థలములు సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నిత్యమైనటువంటి విశ్రాంతికి మీకు పరలోకంలో ఇస్తున్నాను అన్నాడు. కాబట్టి విశ్వాస అయినటువంటి వ్యక్తి ఇక్కడ కళ్ళు మూస్తాడు, పరలోకంలో కళ్ళు తెరుస్తాడండి. నిజమైన క్రైస్తవుడు, నిజమైన విశ్వాసి చనిపోడు, సమాధి లేవు. మన పార్థివ శరీరం మాత్రమే. ఎందుకంటే ఈ మట్టి శరీరము మట్టికి మట్టిగాను, భూమికి మరి బూడిదగాను అర్పించాలి. కాబట్టి ఈ యొక్క శరీరము మట్టికి అర్పిస్తామే, కానీ ఆత్మ వెంటనే పరలోకమునకు దేవుని సన్నిధానానికి వెళ్తుంది. మనకు అందుకనే దృష్టాంతం చూపించాడు. ధనవంతుడు ఆ యొక్క లాజరు, కురుకులతో ఉన్నటువంటి లాజరు గురించి యేసు ప్రభువారు బ్రతికిన రోజులు ఉపమాన రీతిగా చెప్పాడు. కానీ అది ఉపమానం కానే కాదు, నిజమైనటువంటి పరలోకాన్ని గురించి చెప్పాడు. ఆ యొక్క నరకంలోంచి ఆ యొక్క ధనవంతుడు కళ్ళెత్తి పైకి చూస్తే అబ్రహాం రొమ్మున ఆ యొక్క లాజరు ఉన్నాడు. కురుకులు లేవు, చీకు గుడ్డలు లేవు, మంచి తెల్లని వస్త్రములు, ధవర వస్త్రములు. మరి ఈ దినమున ఈస్టర్ పండుగ రోజు పరలోకంలో ఏం డ్రెస్ వేసుకొని ఉంటారమ్మా? పరలోకంలో అందరూ తెల్లని వస్త్రములు వేసుకొని యేసుప్రభువుని ఎదుర్కొన్నారు. దేవదూతలందరూ, ప్రధాన దూతలందరూ, మహనీయులందరూ, దేవుని దూతలందరూ ఆ యొక్క జయోత్సవంతో పట్టి తీసుకొచ్చినటువంటి సైతాన్తో అంటున్నారు, సైతానా నీవు నీ యొక్క పరదోయబడినటువంటి ఫాలన్ ఏంజల్స్ అందరికీ ఇంకా పరలోకంలో లేదు. యేసు ప్రభు పరలోకమును పరిశుద్ధపరిచాడు. కాబట్టి మేము పరిశుద్ధులము, పరలోకంలో మేము పరిశుద్ధులము. యేసు ప్రభు భూలోకంలో ఆయన నమ్ముకున్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో, విశ్వాసులైనటువంటి వారికి అందరికీ పరలోకంలో స్థానం ఉన్నది. అనేకమైనటువంటి స్థానములు ఉన్నాయి. ఇప్పుడు ప్యారడైజ్ వాజ్ క్లోజ్డ్. ఇంకా లేని డైరెక్ట్ వెళ్తే నువ్వు నరకానికన్నా వెళ్ళాలి, లేకపోతే పరలోకానికన్నా వెళ్ళాలి. మృతుల లోకము లేదు, మృతుల లోకం కొట్టివేసేసాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులకు మరి అక్కడ మాట్లాడతారా? విశ్వాసులు మాట్లాడతారా? పరలోకంలో ముచ్చటించుకుంటారా? గుర్తుపడతారా? మరి పాట కూడా ఉంది మనకు. 2వ రాకడలో ప్రభు అన్నదమ్ములు అక్క చెల్లెలు చేరుదరట, తల్లిదండ్రులు తాత ముత్తాతలు అక్కడ చేరుదరట, ఒకరినొకరు గుర్తుపట్టుకుంటారు. కొందరు అక్కడ పోయిన తర్వాత ఎడమవైపు ఉన్నటువంటి మేకల్లాగా నరకంలోకి వెళ్తారు, కొందరు కుడివైపు ఉన్నటువంటి గొర్రెల్లాగా పరలోకానికి వెళ్తారట. మరి ఆ యొక్క ధనవంతుడు మాట్లాడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా, ఆ లాజరు యొక్క చిటిక నీళ్ళతో నీరు ముంచి నా దగ్గర తీసుకురా. లాజరును గుర్తుపట్టాడు, మాట్లాడుతున్నాడు, తండ్రివైన అబ్రహామా అంటున్నాడు. మరి చనిపోయినటువంటి వారు మాట్లాడతారు, గుర్తుపడతారు. కొన్ని సందర్భాలలో ప్రభు పర్మిషన్ తీసుకొని ఈ లోకానికి కూడా వస్తారు, ఆత్మ సంచారం చేస్తారు. తన ప్రియులను కష్టంలో ఉన్నప్పుడు, ప్రమాదంలో ఉన్నప్పుడు తప్పించేందుకు కూడా వస్తారు. మీరు గమనించినారో లేదో, దేవునిలాగా వచ్చి తప్పించేసేసాడే అని అంటుంటారు. సడన్గా యాక్సిడెంట్ అయినప్పుడు ఆ యాక్సిడెంట్ జస్ట్ అట్లా మనం తప్పించి ఆ ప్రమాదం మనం దాటిపోయినప్పుడు, మనము ఏదాంటింత కూడా రక్త చుక్క లేకుండా తప్పిపోయినప్పుడు మరి ఎవరు కాపాడుతున్నారండి? మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క దూతను దేవుడు ఇచ్చాడు. దూతల యొక్క కాపుదలలో మనం ఉన్నాం. ప్రతి సమయంలో దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 53వ వచనం చూడండి.
అమ్మ వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులు కాకపోతే ఎవరంట అమ్మా? ఎవరు లేచారట సమాధిలో నుంచి? కొంచెం చూడండి, పైకి చూడండి. 50 వచనం చూడమ్మా. యేసు మరలగా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచి యేసు ప్రభు శిలువలో బిగ్గర కేక వేసి చనిపోయాడు. అప్పుడు ఏమైందమ్మా? అక్కడ ఒక్క నిమిషం ఆగమ్మా. అప్పుడు దేవాలయ తెర పైనుండి క్రిందికి 2గా చినిగింది. ఎందుకు చినిగిందండి? శుభశుక్రవారం రోజున జస్ట్ నేను రెఫరెన్స్ ఇచ్చి వదిలిపెట్టా టైం లేక. మరి యెరూషలేం దేవాలయము 3 భాగాలుగా ఉంది. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, సమాజ మందిరము, ప్రజలందరూ చేరే స్థలము. అతి పరిశుద్ధ స్థలములేకి ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒక్క మారు గొర్రెలెక్కయు మేకలెక్కయు రక్తం తీసుకొని వెళ్ళి ఆ యొక్క బలిపీఠం మందసం, ఇక్కడ కనిపిస్తుంది మందసం పైన ఆ యొక్క మందసంలో ఏముంది? 10 ఆజ్ఞలు ఉన్నాయి. చిగురించి అహరోను కర్ర ఉంది, మన్నా ఉంది. ఆ మన్నా పైన రక్త ప్రోక్షణ కలిగించేసి మందిరం యొక్క ఉపకరణములు బలిపీఠములన్నిటిని రక్తం చిందించి ప్రోక్షించి మరి బయటికి వచ్చేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ యొక్క తెర, అడ్డు తెర మధ్యకు ఆదాము పాపం చేసినప్పుడు, ఆదాము హవ్వలు ఏదైనా తోటలో పాపం చేసినప్పుడు తిరిగి ఆ యొక్క జీవవృక్ష ఫలములు మరి తిని వారు నిత్యము జీవిస్తారేమో అని చెప్పేసి దేవుడు ఏం చేశాడట? కెరూబులను సెరూబులను ఆ యొక్క తోటకు 4 ప్రదేశంలో 4 ఆ యొక్క తోట నుంచి 4 నదులు ప్రవహిస్తే ఆ యొక్క గేట్లలో కెరూబులను సెరూబులను ఖడ్గదారాలను అక్కడ కాపలా పెట్టి మరి అక్కడి నుంచి తోసివేసి ఏదేని తోటను భూలోకపు స్వర్గాన్ని ఆయన కాపాడినాడు. అప్పుడు దానికి సాదృశ్యముగా పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క తెరపైన అక్కడ కెరూబులు, ఇక్కడ కెరూబులు దేవుడు ఏర్పాటు చేసి ఆ యొక్క తెరపైన కెరూబులు నిత్యము కెరూబులు అదృశ్య రూపంగా ఉండి అగ్ని జ్వాలలతో ఎవ్వరు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్లకుండా ఉండేందుకు మాత్రమే ఆ యొక్క కెరూబులు ఉంచాడు. మరి ఆ యొక్క ప్రధాన జకరియా గారు తన వంతు ప్రకారము మందిరములో ధూపవేదిక వేసే సమయంలో ఆయనకు దర్శనం కలిగింది. గబ్రియల్ దేవదూత వచ్చి చెప్తున్నాడు జకరియాతో, గొడ్రాలైనటువంటి నీ యొక్క భార్య ఎలిజబెత్ అమ్మ కుమారుని కంటుంది అని దర్శనములు చెప్పినటువంటి వ్యక్తి. కేవలం దూతలు, వార్తాహరులు, దేవుని సమాచారం చెప్పేందుకు వచ్చినటువంటి వారు మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఆ మందసం పక్కన నిలబడి ధూపవేదిక ఉన్నటువంటి ప్రధాన యాజకుని మాత్రం కనిపించేవాడు. అది కూడా వెరీ రేర్. ఇప్పుడు యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇంకా కెరూబులతో అవసరం లేదు. సరాసరి మానవుడు యేసు ప్రభు యొక్క రక్తము చేత, ప్రోక్షణ రక్తం చేత, పరిశుద్ధ రక్తం చేత కడగబడినటువంటి ప్రతి మానవుడు సరాసరి ఏదైతే దేవునితో సన్నిధానం పోగొట్టుకున్నాడో, దేవుని సహవాసం పోగొట్టుకున్నాడో ఆ సహవాసమును పొందుటకు యేసుక్రీస్తు ప్రభువారు వారధైపోయాడు. ఇక శిలువ వారధైపోయాడు. నేనే మార్గము, ఐఆమ్ ద వే, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు వెళ్ళలేడు. ఇంకా నో మోర్ కెరూబుస్, నో మోర్ సెరూబుమ్స్. కెరూబులు కానీ సెరూబులు కానీ అవసరం లేదు, మీరు పరలోకానికి వెళ్ళండి అని చెప్పేసి ఆ యొక్క అడ్డు తెరను తెరిచాడు. తర్వాత ఏమైందమ్మా? భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడును. ఎక్కడి సమాధులమ్మా? ఎక్కడి సమాధులు తెరబడ్డాయి? యెరూషలేములో ఉన్నటువంటి సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది, సమాధులలో నిద్రించినటువంటి అనేక మంది ఎటువంటి వారంటే వాళ్ళు? అది పరిశుద్ధుల శరీరం లేచను, పాపుల శరీరం లేవండి. పరిశుద్ధుల శరీరం లేస్తాయి. ఎందుకంటే క్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధుడు కాబట్టి, తన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనకు కొన్నాడు కాబట్టి, ఆయనకి చనిపోయిన తర్వాత ఆయనతో పాటి ఆదివారం రోజున సమాధులు తెరవబడినటువంటి పరిశుద్ధులు ఎంతమంది అయితే పరిశుద్ధులు ఉన్నారో ఆ పరిశుద్ధులందరూ కూడా నిద్రించి అనేక పరిశుద్ధుల శరీరం లేచను. వారు సమాధుల నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత, ఎవరు లేచిన తర్వాతమ్మా? యేసు ప్రభువారు లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గిపడ్డారు. యెరూషలేం పట్టణం ఏమైపోయి ఉంటుందమ్మా అప్పుడు? మరి అయ్యా మా నాన్న కనిపించినాడు, మా తాత కనిపించాడు, మా అవ్వ కనిపించింది, మా అమ్మమ్మ కనిపించింది,
పరిశుద్ధులైనటువంటి వారందరి వారి ఇళ్ళకి వెళ్ళారు, వారి బంధువుల దగ్గరికి వెళ్ళారు, వారి బంధువులతో సువార్త ప్రకటించారు. అయ్యా, లోకరక్షణను మీరు చంపారు, ఆయన పునరుత్థానమై ఉన్నాడు, ఆయనతో పాటు మేము కూడా పునరుత్థానమై లేచి సమాధులను ఇచ్చాం, నమ్ముకోండి, నమ్మండి మీరు అని చెప్పేసి సువార్త ప్రకటించారు. ఎంత గొప్ప భాగ్యం అండి. శతాధిపతియు అతనితో కూడా యేసును కావలిన వారును భూకంపం జరిగిన కార్యములన్నీ చూచి మిక్కిలి భయపడి, ఏం చెప్తున్నాడు ఈయన? ఆ శతాధిపతి ఏమంటున్నాడు? నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకుంది. ఎవరండి ఈ శతాధిపతి? యేసుప్రభు వారిని సిలువేసేందుకు ఇక గవర్నర్ గారు ఒక శతాధిపతికి అప్పచెప్పాడు. ఆ యొక్క యాంటనీ కోర్టులో జడ్జిమెంట్ అయిపోయింది, ఆ యొక్క డిక్లరేషన్ ఇచ్చాడు, సిలువేయమని చెప్పేసేసి శతాధిపతికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఆ శతాధిపతి తీసుకొచ్చాడు, సిలువేశారు. శుక్రవారం మనము చాలా వరకు ఈ విషయాలని మనం ధ్యానించాం. సిలువేసిన తర్వాత ఆ భూకంపం జరగడము, యేసుప్రభు ఆ యొక్క కేక వేసినప్పుడు జరిగినటువంటి విషయాలు చూసినటువంటి, కల్లారా చూసినటువంటి ఆ యొక్క శతాధిపతి ఏమని చెప్తున్నాడు? నిజంగా ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం శుక్రవారం రోజు, శుభ శుక్రవారం రోజు సిలువలో ముగ్గురిని సిలువేశారు. యేసుక్రీస్తు ప్రభు వారితోటి మొదటి దొంగ, రెండవ దొంగ. శనివారం దినమున ద గ్రేట్ ఫీస్ట్, గొప్ప పండుగ, పస్కా పండుగ. శనివారం వారికి యూదులకు విశ్రాంతి దినము కాబట్టి మైల పడకుండా విశ్రాంతి దినములో వారు భోజనము, పస్కాను భుజించాలి కాబట్టి పిలాతు గారి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దొంగలను సూర్యాస్తం అయిపోయే లోపల కాళ్ళు విరగొట్టేసేయండి, సూర్యాస్తం అయిపోయి చనిపోవాలా, మేము ఆ యొక్క ఉపవాసమును విరమించి పస్కాను భుజించాలి, చీకటి పడకముందే పస్కాను భుజించాలి త్వరగా, కాబట్టి వాళ్ళ కాళ్ళు నరికేసేయండి అని చెప్పారు. అంటే సరే, సైనికులు వచ్చారు, ఇద్దరి మొదటి దొంగ కాలు, రెండో దొంగ కాలు ఎరుగొట్టారు. అప్పటికి యేసుప్రభు వారు 3 గంటలకే మనకు చనిపోయాడు, కేక వేసి చనిపోయాడు. మరి చనిపోయినాడా లేదా అని ఎట్లా రుజువు కావాలి? ఇంకా బ్రతికున్నారు కాబట్టి దొంగలు కాళ్ళు ఎరుగొడితే రక్తం అంతా కారిపోతుంది కాబట్టి ఒక అర్ధగంట, గంట లేదా 2 గంటల లోపల, సాయంకాలం 6 గంటల లోపల ఎట్టైనా వాళ్ళు చచ్చిపోతారు. ఇప్పుడు 3 గంటలకే చనిపోయినటువంటి ప్రభు ఉన్నాడు, ఆయన చనిపోయినాడా లేదా అంటే సాదృశ్యం ఏంటి? మరి ఆకాశానికి మధ్యన పైన వేలాడుతున్నారు, మరి ఆ యొక్క సిలువలు ఎత్తుగా ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఆ యొక్క శతాధిపతి తన దగ్గర ఉన్నటువంటి 6 అడుగుల పొడవు ఉన్నటువంటి ఆ ఈటెతో యేసుప్రభు యొక్క ప్రక్కన పొడిచాడు. ప్రక్కన పొడిచినప్పుడు యేసుప్రభు యొక్క శరీరంలో నుంచి రక్తము, నీళ్లు ప్రవహించినాయి. ఈ యొక్క పొడిచినటువంటి శతాధిపతి కన్ఫర్మ్ చేసుకోవాలి, హీఈస్ డెడ్ అని, ఆయన చనిపోయినాడు. ఎందుకంటే రోమా గవర్నర్కి వెళ్ళి మళ్ళీ ఆయన రిపోర్ట్ ఇవ్వాలి. ప్రతి ఒక్కటి వాళ్ళు రోమన్స్ ప్రతి ఒక్క ఇన్సిడెంట్ రికార్డ్ చేసేవారు. మరి పాంటియస్ పైలేట్ ఆ యొక్క క్రూసిఫికేషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత నిన్నటి దిన నేను చెప్పాను, ఆ యొక్క పాత గుమ్మము ఏదైతే బందీ గృహం ఉందో, ఎఫ్రాయిము గుమ్మము మత్స్యపు గుమ్మముకు మధ్యలో ఈ యొక్క యెహెజ్కేలు ప్రవక్తను బందీగా చేసినటువంటి బందీ గృహమైనటువంటి ఆ యొక్క గుమ్మము, పాత గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు ఈ యొక్క శతాధిపతి డిక్లరేషన్, డెత్ డిక్లరేషన్ అక్కడ మేకుతో కొట్టాడు, యేసుప్రభును సిలువేస్తున్నామని చెప్పేసి. అదే సిలువ పైన కూడా ఇండ్రి అని చెప్పేసి యూదుల రాజాన్ని వేశారు, డెత్ సర్టిఫికేట్ అయింది. మరి ఆ యొక్క డెత్ సర్టిఫికేట్ ప్రకారం చనిపోయినట్లు మరి రుజువు కూడా తీసుకొచ్చి ఆ స్క్రోల్ పైన హీఈస్ డెడ్, ఇద్దరి కాలు తెగొట్టాము, ఏ జీసస్ క్రైస్ట్ను ఆయన అప్పటికే 3 గంటలకు చనిపోయినాడు, దిస్ ఈజ్ ప్రూఫ్, నేను ఈ విధంగా పొడిచాను, ఆయనలో ఎలాంటి చలనం లేదు అని చెప్పేసి స్క్రోల్ పైన రాసి గవర్నర్ గారి దగ్గరికి మళ్ళీ అది ఇవ్వాలి. అది వాళ్ళు రికార్డ్ చేసి ఆర్కైవ్స్లో భద్రపరుస్తారు వారు. అప్పుడు ఈ యొక్క వ్యక్తి పేరు లాటినస్, ఈ యొక్క రోమా శతాధిపతి లాటినస్ ఇతని పేరు. ఇతను గవర్నర్ గారి భార్య అయినటువంటి ఆ యొక్క భార్యకు చాలా దగ్గరి బంధువు. ప్రొక్యులా ఆమె పేరు, ప్రొక్యులా పిలాతు గారి యొక్క భార్య పేరు. ఆమె వచ్చి సీజర్ చక్రవర్తి గారి యొక్క మనవరాలు, కూతురు. ఆమెకు ఈ యొక్క లాటినస్ అన్నటువంటి శతాధిపతి చాలా దగ్గర బంధువు. అందుకోసమే పిలాతు గారు నమ్మకస్తుడైనటువంటి శతాధిపతిని, ప్రాణం ఇవ్వగలిగినటువంటి, తనను గవర్నర్ను కాపాడేందుకు కావాల్సిన బాడీ గార్డ్ లాగా ఈయన నియమించుకున్నాడు. ఏ విషయమైనా కూడా నమ్మకంగా
చెప్పిన పని అప్పచెప్పిన పని నమ్మకంగా చేస్తారు కాబట్టి ఈ యొక్క శతాధిపతి అయినటువంటి లాటినస్కి ఈ పని అప్పచెప్పాడు యేసుప్రభు యొక్క శిలువ కార్యమును. ఇతనికి పార్షియల్ బ్లైండ్నెస్ ఉంది. అంటే దూరపు చూపు అందదు, దగ్గర చూపు మాత్రం అంతది. కాబట్టి అనేక మార్లు పాంటియస్ పైలేట్ యుద్ధాలలో ఆయన ఎన్నో మార్లు దగ్గరుండి రక్షించినటువంటి వ్యక్తి. ప్రతి ఒక్క రోమా సైనికుడు తనకు 2 అడుగుల ఖడ్గం ఉంటుంది. ప్రతి రోమా సైనికుడు 4 అడుగుల స్థలాన్ని కాపాడాలి. తనకు అప్పచెప్పినటువంటి స్థలంలో 2 అడుగుల కత్తి, 2 అడుగుల తన యొక్క బారెడు చెయ్యి, అంటే 4 అడుగుల స్థలము తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 ఫీట్ను ప్రొటెక్ట్ చేయాలి తనకి ఇచ్చినటువంటి వార్ ఫీల్డ్లో. లేకపోతే ఆ 4 అడుగుల స్థలంలో చనిపోవాలి, కానీ ఆ స్థలం వదిలిపెట్టకూడదు. ఇంకా అట్లా 4 అడుగులు ముందుకు వెళ్తేనే పోతూ జయించాలి. అటువంటి సమయంలో ఈ యొక్క పాంటియస్ పైలేట్ గవర్నర్ పిలాతు గారిని అనేక మార్లు ప్రాణాపాయం నుంచి కాపాడినటువంటి వ్యక్తి ఈ శతాధిపతి లాటినస్ శతాధిపతి. ఈ యొక్క చరిత్రంతో చదివితే మనకు తెలుస్తుంది. అతనికి పార్షియల్ బ్లైండ్నెస్ ఉండింది, గుడ్డితనం. దగ్గర చూపు మాత్రమే కనిపిస్తే కానీ దూర చూపు కనిపిస్తుంది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు వారిని ఈటతో పొడిచాడో ఆ రక్తపు చుక్కలు వచ్చి తన కళ్ళ మీద పడ్డాయో తన కళ్ళు దేదీప్యమానంగా చూడగలిగింది. అంటే పరలోకాన్ని కూడా చూడగలిగినాడు. ఆత్మీయ నేత్రం తనకున్నటువంటి పార్షియల్ బ్లైండ్ పోయింది కంప్లీట్గా. క్రీస్తు ప్రభు వారు చనిపోయి కూడా అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు. బ్రతుకున్నప్పుడు అద్భుతాలు చేసే దేవుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా ఆయన రక్తపు బెనహర్ పిక్చర్ చూశారో లేదో చూసింటారు చాలామంది. అప్పుడు వచ్చినటువంటి ఆ భూకంపము, ఆ యొక్క తుఫాను, వర్షపు గాలిలో యేసుప్రభు యొక్క రక్తము చుక్కలన్నీ ప్రవహించి నీటిలో ప్రవహించి యెరూషలేము యొక్క గుహలలోకి వెళ్ళినటువంటి ఆ కుష్ఠరోగులు, ఎవరైతే కుష్ఠరోగులు ఊరి బయట ఉన్నారో ఆ వర్షపు చుక్కలతో యేసుప్రభు పరిశుద్ధ రక్తమును తాకగలిగినారో ఆ యొక్క గుహలలోకి వెళ్ళి ఉన్నటువంటి ఆ యొక్క కుష్ఠరోగులందరూ స్వస్థపడి పట్టణంలోకి సంతోషంగా వచ్చినట్లుగా మనము ఆ యొక్క బెన్హర్ పిక్చర్లో మనం చూస్తాము. ప్రేమనే దేవుని బిడ్డలా, ఈ యొక్క లాటినస్ కళ్ళు తెరవబడి తనకు బ్లైండ్నెస్ పోయి ఇంకొకటే నిశ్చయించుకున్నప్పుడు వెంటనే అసలు మీద మోకాలని ఈయన నిజంగా దేవునికి మాట చెప్పగలడు. ఊరికి చెప్పగలగండి, ఊరికనే చెప్పలేదు. ఆయన చూస్తున్నాడు. అక్కడి నుంచి యాంటనీ కోటలో ఆయన జరిగినటువంటి విషయాలన్నీ చూస్తూ, మరి ఒక్కటి తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టుకుంటూ 28 మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఆ యొక్క మెట్లు ఎక్కలేని కింద పడుతుంటే ఈ యొక్క కొరేనియస్ సీమోనును కూడా తోడు తీసుకొని వెళ్తూ సీమోనును కొడుతూ కొరడాలతో యేసుప్రభువును కొడుతూ అంతా చూసినటువంటి ఈ యొక్క శతాధిపతి నిజముగా ఆయన దేవుని కుమారుడే. ఎంత గొప్ప వాక్యం అండి. నిన్నటి విజయ్ కుమార్ బాబు గారు 5వ వాక్యం చెప్తూ యేసుప్రభు యొక్క దాహం ఏంటి అయ్యా అంటే ఆత్మీయ దాహము, ఆత్మల దాహం కోసం. ఇక్కడ చూడండి ఇంకొక ఆత్మ, ఈ యొక్క శతాధిపతి అయినటువంటి ఆత్మ దేవుడు చనిపోయి కూడా రక్షించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వెంటనే వెళ్ళాడు. ఆ స్క్రోల్ పైన హీఈస్ డెడ్ అని డిక్లరేషన్ పత్రం తీసుకెళ్ళాడు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఇప్పుడే అంతలోనే చనిపోయినా అక్కడ మరి ప్రధాన యాజకులు అందరూ వచ్చి ఉన్నారు. ఒక పక్క, ఇంకొక పక్క ఎవరు వచ్చి ఉన్నారు? అరిమతయ్య యోసేపు ఉన్నాడు, నికోదేము వచ్చున్నాడు. చాలా ధనవంతుడు, గొప్ప పేరు కలిగినటువంటి వ్యక్తి, అందరి చేత గౌరవించబడినటువంటి వ్యక్తి, యేసుప్రభు యొక్క శిలువ మరణానికి ఏమాత్రమో అంగీకరించినటువంటి వ్యక్తి అరిమతయ్య యోసేపు. వారి యొక్క ఆలోచనలు వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈయన. అని తెగించి యేసు దేహం నాకు ఇవ్వండి, నా యొక్క నేను తొలిపించుకున్నటువంటి ఖరీదైనటువంటి నా యొక్క సమాధిలో యేసు ప్రభువును నేను సమాధిలో పెట్టుకుంటానని చెప్పేసి గవర్నర్ గారి యొక్క యాంటనీ కోటలో ఆయన అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇంకొక విషయం చూడండి, సిలువలో చనిపోయినటువంటి వ్యక్తిని భూస్థాపన చేయనికి ఎవరికి అధికారం లేదు. సిలువలో చనిపోయినటువంటి వ్యక్తి అదేవిధంగా కాకులు, గద్దలు, రాబందులు పీక్క తిని ఆ యొక్క శరీరము కళేబరము అది ఊడిపోయి కింద పడిపోవాల్సిందే. కానీ ఒక్క మారు సిలువ వేసినటువంటి వ్యక్తిని భూస్థాపన చేయడం కానీ భూ సంస్కరణ కానీ చేయనికి వీలు లేదు. అది రోమన్ లా. పారాసీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మెడో పర్షియన్ కింగ్స్ నుంచి తర్వాత ఈ యొక్క రోమిల నుంచి పొందుకున్నటువంటి ఈ యొక్క శిలువ మరణం అన్నటువంటిది భూస్థాపన చేయనికి లేదు. ఎన్ని రోజులైనా కూడా అట్లా ఉండాలి. అందుకనే యూదులు ఏం చేసినారు, వాళ్ళు కొందరు శ్రమ పడుతూ సిలువ వేసినటువంటి వారు కేకలు వేస్తూ భయంకరంగా చావు కోసం ఆ గద్దలు వచ్చి కళ్ళు పొడుస్తుంటే
భయంకరమైన పరిస్థితులు ఉంటారు. కాబట్టి ఒక్కమారు మరణం 2 రోజులు పట్టవచ్చు, 3 రోజులు పట్టవచ్చు, వారం రోజుల వరకు కూడా మరణం పట్టవచ్చు. ఆ ప్రదేశంలో వెళ్ళేటువంటి వారు భయంకరమైన పరిస్థితుల్లో ఉంటారు. అందుకోసమని పస్కా పండుగ కాబట్టి, పరిశుద్ధమైన పండుగ కాబట్టి ఎవరు కూడా ఆ యొక్క శిలువలో ఉండకూడదని కాళ్ళు తెగ్గొట్టేయాలని చెప్పేసి ఈ యొక్క యూదుల యొక్క ప్రధానులందరూ దేవుని దగ్గరికి వెళ్ళారు. ఈ సమయంలో మరి భూస్థాపన చేయకూడదు, రోమా యొక్క చట్టానికి వ్యతిరేకం. అప్పటికే పిలాతు గారు చాలా ఆందోళనలో ఉన్నారు. ఒకవైపు భార్య, అయ్యా నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు నువ్వు అని చెప్పేసి ఉదయకాలం నుండి చెప్పింది. మరి ఈ నీతిమంతుని యందు నాకు ఏ దోషం లేదని చెప్పేసి తన యొక్క చేతులు కడుక్కున్నాడు. అటువంటి వ్యక్తి చాలా ఎట్లున్నా అంటే పర్ప్లెక్స్డ్, అంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో, గందరగోళ పరిస్థితిలో పిలాతు గారు ఉన్నారు. అప్పుడు ఇటుపక్క వచ్చి వీళ్ళు తొందర చేస్తున్నారు. ఉదయకాలంలో వాళ్ళ కేకలు గెలిచాయి. ఇప్పుడు వచ్చేసేసి ఇక ప్రధాన యాజకుల యొక్క గొడవ మొదలైపోయింది. అక్కడ ఒక ధనికుడు వచ్చి అడుగుతున్నాడు, మరి ఏం చేయాలా? తన యొక్క శాస్త్రం తనే తిరిగి రాసుకున్నాడు. వెంటనే భార్య చేపట్టుకున్నాడు. మా నువ్వు చక్రవర్తి గారి యొక్క మనవరాలు కదా, రేపు పొద్దున నా పైన మళ్ళీ అగనిస్ట్గా ఈ యొక్క రోమన్ యొక్క రూల్కు వ్యతిరేకంగా గవర్నర్ గారు చేశారని చెప్పేసి మళ్ళీ ఇదే యూదులు తిరిగి చక్రవర్తి గారికి నా పైన రిపోర్ట్ పంపొచ్చునేమో. కాబట్టి ఏం చేద్దామని చెప్పేసి ఆమెను చేవేసేసేసి అమర్త్య యోసేపుకు శరీరం అప్పగించాడు. అప్పుడు ఈ యొక్క లాటినస్ తడుతున్నాడు, ఆయన అంత త్వరగా చనిపోయాడా? ఎంత దీనంగా మీరు చూడండి వాక్యం, ఆయన అంత తొందరగా చనిపోయాడు. అవునండి గవర్నర్ గారు ఆయన చనిపోయినాడు, ఇదిగో మరణపత్రం. అంత మాత్రమే కాదు, అందులో నా యొక్క రిజిగ్నేషన్ కూడా ఉంది. ఆ యొక్క లాటినస్ గారు శతాధిపతి, అందులో తన యొక్క రిజిగ్నేషన్ కూడా రాశాడు. ఇంకా నేను ఏమాత్రము రోమా సైనికునిగా ఉండదలుచుకోలేదు, నేను క్రీస్తు సైనికుని. నేను ఇప్పటి నుంచి క్రీస్తు యొక్క ఆత్మ కోసము, మరి క్రీస్తు నన్ను రక్షించుకున్నాడు. తృష్ణగొన్నటువంటిది దాహము, క్రీస్తు యొక్క దాహము, ఇదిగో ఈ యొక్క శతాధిపతిని దాహం తీర్చింది. క్రీస్తు యొక్క దాహము ఈ యొక్క శతాధిపతిని తీర్చింది. నేను ఇంకా ఏమాత్రం రోమా సామ్రాజ్యంలో నేను యొక్క ఉద్యోగస్తునిగా ఉండను. నేను యేసు ప్రభువును, ఆయన నిజంగా లోకరక్షకుడు, ఈయన దేవుని కుమారుని నమ్మాను. కాబట్టి అమ్మా నా యొక్క రాజీనామా పత్రం తీసుకోవటం అని చెప్పేసి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చి ఫస్ట్ సువార్థికుడు యేసు ప్రభువుని గురించి చెప్పినట్టు ఒక అన్యుడు, ఒక రోమన్ సెంచూరియన్ శతాధిపతి అయినటువంటి వాడు యేసు క్రీస్తు ప్రభువుని గారించి దేవుని కుమారుడు అని ప్రోక్లెయిమ్ చేసినటువంటి సువార్థికుడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అంత గొప్ప సాక్ష్యం. మరి అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, తన పత్రికలన్నింటికి అన్ని కూడా ఏమంటాడు? పునరుత్థానుడైన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము అంటాడు ప్రతి సంఘానికి. పేతురు అంటాడు, సిలువ వేయబడినటువంటి క్రీస్తుని మీరు చంపారు, ఆయన లేచి ఉన్నాడు, దానికి మేము సాక్షులము. మా చేతులు ఏమి కనుగొనో, ఏమి త్రాకినో, ఏమి చూచనో అవి మేము సాక్ష్యమిస్తున్నాం. కాబట్టి మీరు మమ్మల్ని చంపినా, చెరసాలలో వేసినా కూడా యేసు ప్రభు హీ ఈజ్ అ రిజరెక్టెడ్ క్రైస్ట్, ఆయన సమాధిని గెలిచినటువంటి వ్యక్తి, ఆయన కోసం మేము ప్రాణాలను అర్పిస్తామని చెప్పినటువంటి ఆ యొక్క శిష్యులు ఈ నేటి వరకు కూడా ఎంతోమంది యేసుక్రీస్తు ప్రభువుల వారి కోసము హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. మరి ఒరిస్సా జిల్లాలో కాందమాలు చూస్తే తరిమి మరి బరిసెలతో పొడిచి చంపినటువంటి క్రైస్తవులు, అనాగరికులు, క్రీస్తును కేవలం నమ్ముకున్నటువంటి ఆ యొక్క ట్రైబల్ పీపుల్ కూడా మరి నిజంగా ఇదనని వాళ్ళు ఎంత అదృష్టవంతులు అంటే యేసు ప్రభుతో పరలోకములో వారు జీవిస్తున్నారు. భూలోకంలో కాందమాల్ జిల్లాలో వారు చనిపోయి ఉండొచ్చు, వాళ్ళని తరిమి పొడిచి ఉండొచ్చు. ప్రభు కోసం హతసాక్షులైనటువంటి బిడ్డలుగా మరి పరలోక రాజ్యంలో క్రీస్తు ప్రభు కుడి పార్శ్వన కూర్చొని ఈ దినాన పునరుత్థాన మహిమను వారు అనుభవిస్తున్నారు అంటే దేవుని యొక్క శక్తి. అటువంటి పునరుత్థాన శక్తిని నీవు నేను పొందుకోగలిగితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అంతకన్నా గొప్ప భాగ్యము మనకు ఉండదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మీకు నేను తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు పునరుత్థాన యొక్క మహిమ, పునరుత్థాన శక్తి, పునరుత్థాన బలాన్ని అనుభవించినటువంటి వారు యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరిగి తిని యేసు ప్రభు వారి యొక్క శరీర రక్త మాంసములో ప్రతి విశ్రాంతి దినమున పునరుత్థాన దినాన పాలి భాగస్థులు అయినటువంటి వారి యొక్క శక్తి నిజముగా పునరుత్థాన శక్తి. ఆ యొక్క పునరుత్థాన శక్తి ముందర ఏ యొక్క దురాత్మ శక్తి కానీ, ఏ సైతానీ శక్తి కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఏ శక్తులు కూడా క్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థాన శక్తి ముందర నిలవలేవు. మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము, గొప్ప భాగ్యం ఏమైందంటే
ప్రతి విశ్రాంతి దినమున దేవుని యొక్క శరీర రక్త మాంసం భుజించుటయే నిజమైనటువంటి పునరుత్థానము, నిజమైనటువంటి విశ్వాసకి. దేవుడి యొక్క వాక్యం దీవించును గాక.